ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన కేటీఆర్ పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేతలు. పథకాలు అమలు చేయడంతో మాట తప్పింది కేసీఆర్ అన్నారు ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య. ఫార్ములా ఈ కార్ రేస్ కేసును పక్కదారి పట్టించేందుకు నల్గొండలో కేటీఆర్ రైతు ధర్నా చేశారన్నారు. రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ కుటుంబానికి రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు పటేల్ రమేష్ రెడ్డి. 10 ఏళ్లు పాలనలో రైతులను పట్టించుకోలేదని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓటమి తప్పదని జోసెన్ చెప్పారు. రైతులతో పాటు రైతు కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 వేస్తుంటే అది చూసి ఓర్వలేక ఇయాలను ధర్నా చేస్తున్నావా? అదేవిధంగా గతంలో కేసీఆర్ రైతులకు పండుగ చేసుకోవాలి, ప్రతి రైతుకు యూరియా ఫ్రీ ఇస్తున్నాడు. మరి మీ అయ్య మీద ఎందుకు ధర్నా చేస్తలేవు? గతంలో 1,00,000 రూపాయలను 5 ఏళ్లలో రుణమాఫీ చేయలేక వడ్డీలకే సగం పోయి ఇలా మీ రుణమాఫీ చేయకపోతేనే కదా మా ప్రభుత్వం మీద ఇంత పెద్ద భారం పడింది. మీరు ఇచ్చిన మాట తప్పినప్పుడు మరి ఫామ్ హౌస్ మీద నువ్వు ధర్నా చేయాలి, మీ అయ్య కేసీఆర్ మీద ధర్నా చేయాలి. కేటీఆర్ మళ్ళొక్కసారి మా నల్లగొండ మంత్రుల మీద మాట్లాడే నైతిక విలువ లేదు. మీ అయ్య చాటును వచ్చి నువ్వు ఎమ్మెల్యేగా అయినావు, మీ అయ్య చాటు మీ అయ్య పేరు చెప్పుకొని మంత్రి అయినావు, ఇలా మామ పేరు చెప్పుకొని అల్లుడు మంత్రి అయిండు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ త్యాగాలు చేసి ఇలా ఉమ్మడి నల్లగొండకు పేరు తెచ్చిర్రు. బంగారు కొండగా ఉదయ సముద్రాన్ని మొన్ననే ప్రారంభించుకున్నాం. ఇది చూసి ఓర్వలేక, రైతుల నుంచి వస్తున్నటువంటి ఆధారం చూసి ఓర్వలేక ఈ కచరా కేటీఆర్ మళ్ళీ కచరా వేషాలేసి రైతులను పక్కదోవు పట్టేయడానికి మళ్ళొక్కసారి ముసరి కన్నీరు కాస్తున్నాడు. ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకొస్తూ మొన్న జనవరి 26 నాడు పేద ప్రజల కోసం మీరు చేయనటువంటి 10 ఏళ్లలో రేషన్ కార్డులు ఇందిరా మిల్లు ఇస్తుంటే మీకు ఓర్వలేక, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆధారం చూసి ఓర్వలేక ఈ కచరా వేషాలు వేస్తున్నారు. ఈ కచరా నాయకులకు రేపు స్థానిక సంస్థల్లో తప్పకుండా బుద్ధి చెప్తారు. అసెంబ్లీలో అత్యసతోటి 30 సీట్లు గెలిచి పార్లమెంట్లో డిపాజిట్ కోల్పోయినా ఇంకా కూడా మీ కచరా వేషాలు బంద్ చేసుకోవాలి, లేకపోతే రేపు ప్రజలే గ్రామాలలో తిప్పి కొడతారని చెప్పి ఈ కచరా కేటీఆర్కు మళ్ళొక్కసారి నల్గొండ ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున హెచ్చరిస్తున్నాం. మీ దుకాణం బంద్ అయ్యే రోజులు వచ్చినాయనే ప్రజలలో ఇంకా మేము బతుకున్నాం, లైవ్లో ఉన్నామని చెప్పడానికి రైతులతోటి మీరు ధర్నా అంటూ నిన్న ఏదైతే నల్గొండ హెడ్ క్వార్టర్లో కేటీఆర్ గారు చేసిన రైతు దీక్ష అనేది ఒక అట్టర్ ఫ్లాప్ షోగా మిగిలిపోయింది. ఒక కామెడీ షోను మరిపించే విధంగా ఇలా కేటీఆర్ది చూస్తే ఆయన ఉనికి కోసం పార్టీలో బావా బామ్మర్దులు బిల్లా రంగాలు ఆ పార్టీ అధిష్టానం కావాలని చెప్పి ఆ పార్టీ అధ్యక్ష పదవినో అసెంబ్లీలో లీడర్షిప్ కావాలని కొట్లాడుకున్న విధంగా ఉంది తప్ప బీఆర్ఎస్ ఉనికి కోసం, కేటీఆర్ ఉనికి కోసం ఈరోజు రైతు దీక్ష అని చెప్పి మొసలి కన్నీరు గారుస్తున్న పరిస్థితిని ఈరోజు రైతులు కానీ ప్రజలు కానీ గమనిస్తున్నారు. అయ్యా కేటీఆర్, మేము ఈరోజు అడుగుతున్నాం, రైతు దీక్షని నువ్వు పెడితే అందులో ఒక్క రైతులు లేరు. రాజకీయ